హలో ఫ్యామ్, ఈరోజు అయితే నేను దేవగన్నేరు పువ్వుతో మీ ముందుకైతే వచ్చేసాను. ఒక్క నిమిషం ఆగండి, ఇది ఏం పువ్వో నాకు తెలీదు. దీని నేమ్ అయితే ప్లూమెరియా అనేసి వస్తుంది గూగుల్లో కొడితే. అండ్ ఇది కొంచెం లిల్లీలా ఉంది చూడ్డానికైతే, కొంచెము అసలు ఇంకా రకరకాలుగా ఉంది. ఆ పువ్వు నేమ్ అయితే నాకు అస్సలు తెలీదు, కానీ షోగా ప్లాంట్స్ అయితే నాటుతారని మాత్రమే తెలుసు నాకు ఇన్ఫర్మేషను. సో మేము కూడా కొంచెం షోగా ఉండని అని చెప్పి ఇంటి దగ్గర అయితే నాటేసుకుంటున్నాం అనమాట. సో ఆ పువ్వు నేమ్ అయితే నాకు కావాలి, నాకు తెలీదు. సో మన ఫ్యామ్ ఎవరికన్నా తెలిస్తే కంపల్సరీ నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను కూడా ఆ ఫ్లవర్ నేమ్ తెలుసుకుంటాను. అండ్ ఇంకొకసారి అయితే ఆ ఫ్లవర్ని అదే నేమ్ పెట్టి పిలుస్తానమాట. ఇప్పటికైతే నాకు ఆ ఫ్లవర్ నేమ్ తెలీదు. సో ప్రస్తుతానికైతే నేను అది దేవగన్నేరు పువ్వు అని మాత్రం అనుకుంటున్నాను. చూడండి, మన చెట్టులో జామకాయ పిందెలు వచ్చినాయి అనమాట. ఇంత బాగుంది కదా. ఇంకా ఉన్నాయి, ఇంట్లో పిల్లలు తెంపేశారనమాట. తర్వాత చూడండి, రెడ్ రోజ్ వాటర్ కూడా కారుతుంది. సూపర్ ఉంది కదా చూడ్డానికి. ఇంకా నేనైతే ఇంకొక పువ్వు చూపిస్తున్నాను. దీని పేరు కనకాంబరం అంటారు. సో మీ ఏరియాలో ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి, మనం ఎగ్ పల్ప్ అంతా వేసినాము చెట్లకైతే. ఇంకా ఫుడ్ వేస్టేజ్ అంతా వేసినాం, బాగా మొక్కలు పెరుగుతాయని చెప్పి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోసెస్ అన్నీ బాగా పెరిగాయి అన్నమాట. సో ఈ ఫ్లవర్ చెట్టు కూడా ఎలా వస్తుందో నేనైతే నా రాబోయే వీడియోస్లో చూపిస్తా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.